వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా అత్తగారు ఏదైనా స్వీట్ తినాలని అనిపించిందంట మా అత్తగారికి. అందుకు నాకు చేయమన్నారు ఏదో ఒక స్వీట్. మా అత్తకు స్వీట్ అంటే చాలా ఇష్టము, అలాగానే నా కూతురు కూడా చాలా ఇష్టము. నాకు కూడా ఇష్టమే స్వీట్ అంటే. మా అత్తగారు రోజు సేమియాల పాయసం అంట, శనగబ్యాళ్ళ పాయసం అంట, గులాబ్ జామున్ అంట తిని బోరు కొట్టిందంట మా అత్తమ్మకి. అందుకు కొత్త రెసిపీ, నీకు తెలిసినది ఒక రెసిపీ చేయమనింది అని నేను కూడా ఆలోచించి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే నాకు గుర్తుకొచ్చింది, మడత కాజా చేద్దాము, ఒకసారి ఎలా ఉంటుందో ట్రై చేద్దామని ట్రై చేసినానండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో మడత కాజా. చూస్తుంటేనే నోరు ఊరించిపోతుంది కదా. సేమ్ అండి, నాకు నోరు ఊరించిపోతుంది. మా అత్తకైతే ఇంకా స్వీట్ అంటే ఇంకా పంచప్రాణాలండి. మా అత్తకు స్వీట్ చేసి ఇచ్చినానండి. స్వీట్ పెట్టింటేనా తినింటే సూపర్గా ఉందని చెప్పింది నాకు. నేను కూడా మడత కాజా చేయడం కూడా ఇదే నేను ఫస్ట్ టైం అండి. ఎలా చేయాలో కూడా చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. మీకు ఈ వీడియో కావాలంటే ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడైతే ఈ మడత కాజా మీకు కూడా తినాలనిపిస్తుంది కదండి. ఇవి బాగా నానాలండి. బాగా దీనికి జ్యూసు బాగా అంతా పట్టేటట్టుగా బాగా నానపాలి. ఇంకా ఇది ఒకసారి నేను చూపిస్తాను చూడండి. చూడండి జ్యూస్ అంతా బాగా ఇలా నానితేనే ఇది బాగా చక్కగా ఉండేది, లేకపోతేనా రాదండి. చూడు ఇలా తుంచుతూనే ఊరికేనే తునిగిపోతుంది. చాలా మెత్తగా సాఫ్ట్గా కూడా ఉంది. చాలా బాగుందండి. మీకోసం నేను ట్రై చేస్తాను స్వీట్ వీడియో పంపడానికి. ఈ మడత కాజాలు బాగా నానాలండి. ఎంత బాగా నానితేనే అంత బాగా ఉంటాయి. నానకపోతే ఏమవుతాయంటే బాగా లోపల పిండి అంతా అలాగనే ఉంటుంది. అందుకే బాగా నాని తిన్నప్పుడు పిల్లలు కూడా చాలా బాగుంది మమ్మీ అంటారు. మా అత్తగారు కూడా ఈ స్వీట్ ఎప్పుడు చేయలేదు కదమ్మా, ఎలా చేసినావు ఈ స్వీట్ని అని అడిగింది. ఇదే కదా ఫస్ట్ టైం నీకు స్వీట్ చేయడం అంటే? అవునండి అత్తగారు, ఇదే నేను ఫస్ట్ టైం ఈ స్వీట్ ట్రై చేసినాను. ఎప్పుడు ఒకే స్వీట్ కాకుండా ఇలా కొత్తగా చేయాలి. అప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు బాగా తింటారు. ఏ స్వీట్ అయినా కారమైనా పిల్లలు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు. ఇప్పుడు హాలిడేస్ కదా, పిల్లలకి మంచిగా చేసి పెట్టాలని ఉంటుంది. పిల్లలు కూడా అడుగుతారు, అమ్మ హాలిడేస్ కదమ్మా స్వీట్లు చేసి పెట్టుమ్మా, నాకు ఈ స్వీట్ అంటే ఇష్టం అని పిల్లలు అడుగుతారు కదండి. మీ ఇంట్లో అడుగుతున్నారో లేదో నాకు తెలీదు. మా ఇంట్లో నా కూతురు అయితే స్వీట్ పిచ్చి. తను కూడా ఈ స్వీట్ తినింది, చాలా బాగుందని చెప్పింది నాకు. ఇంతకంటే తల్లికి ఆనందం ఏముంటుందో మీరే చెప్పండి. నా కూతురు అల్లరి బాగా చేస్తుందండి. తనకి స్వీట్ పెడితే చాలు ఇంకా గమ్మున తిని కూర్చుంటా టీవీ చూస్తూ ఉంటుంది. తన అల్లరి ఇంత అంతా కాదండి. పిల్లల అల్లరి చేస్తూనే ముద్దుగా ఉంటారు కదండి. అలా అల్లరి చేస్తూ పోతుంటేనే తల్లులకు కూడా చాలా ముద్దుగా కనిపిస్తుంది. ఏదైనా స్వీట్ చేయాలంటే ముందు దాని మీద ఇంట్రెస్ట్ చూపించాలి. ఏ స్వీట్ అయినా చేయాలన్నా, స్వీట్ అయినా కారమైనా చేయాలంటే ముందు మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే ఏ స్వీట్ అయినా మనం చేయగలుగుతాము, మంచిగా కూడా వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మీరు చూడాలంటే కింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. గంట బెల్లు కూడా కొట్టండి. మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియోలు అన్నీ వస్తూ ఉంటాయి. సరేనండి, ఇక ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఫుల్ వీడియో పెడతానండి.
ఇది ఎలా చెయ్యాలో, ఈ స్వీట్ ఎలా చెయ్యాలో నెక్స్ట్ వీడియోలో పెడతానండి. బాయ్ అండి.